ఇవాళ సెషన్ లో మనం 7th మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఫస్ట్ కాన్సెప్ట్ మీథేన్ శాట్. ఏంటి మీథేన్ శాట్ అనేది చూద్దాం ఒకసారి. ఇది మనకి న్యూస్ లో ఎందుకుంది అని అంటే, ఈ పర్టికులర్ మీథేన్ శాట్ ని రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు అని అంటే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఎక్కడి నుంచి అంటే కాలిఫోర్నియా నుంచి ఇంట్రడ్యూస్ చేశారు ఈ మీథేన్ శాట్ ని. దీని ఫంక్షన్ ఏంటి అని అంటే, మనకు తెలుసు మీథేన్ ఎమిషన్స్ ని గ్లోబల్ స్కేల్లో న్యూస్ లో ఎందుకుంది అని అంటే, విచ్ ఇంట్రడ్యూస్డ్ టు ఐడెంటిఫై ఆర్ టు మెజర్ ద methane emissions at global scale. గ్లోబల్ స్కేల్ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే మనకి మీథేన్ ఎమిషన్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయడానికి, మెజర్ చేయడానికి ఈ పర్టికులర్ మీథేన్ శాట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఎవరు? బై యుఎస్ అనమాట. సో మనకి తెలుసు మీథేన్ అనేది కలర్లెస్, ఓడర్లెస్, ఫ్లేమబుల్ గ్యాస్ అని. కలర్లెస్, ఓడర్లెస్, ఫ్లేమబుల్ గ్యాస్. It is a main component of natural gas అంటాం. మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్. సో ఇది ఏంటి అంటే పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ గా చెప్తారు దీన్ని. అట్మాస్ఫియర్ లో ఉన్న హీట్ ని ట్రాప్ చేయడానికి మనం దీన్ని స్పెషల్ గా చెప్తారనమాట. అంటే మనకి జనరల్ గా అట్మాస్ఫియర్ లో ఉన్న హీట్ ని ట్రాప్ చేసే గ్యాసెస్ లో హీట్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ కాంట్రిబ్యూట్స్ టు ద గ్లోబల్ వార్మింగ్ అంట. పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ గా చెప్తారు దీన్ని. మనకి మీథేన్ CH4 అంటాం కదా. ఐ రైట్ హియర్. మీథేన్ ని పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ గా చెప్తారు. పవర్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో దీన్ని క్లైమేట్ చేంజ్ లో సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ గా కూడా చెప్తారు. ఫస్ట్ ది కార్బన్ డైఆక్సైడ్ అయితే, సెకండ్ ది మీథేన్ గా చెప్తాం. దేనికి అని అంటే క్లైమేట్ చేంజ్ లో కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్ పొజిషన్ అయితే మీథేన్ సెకండ్ పొజిషన్ అని చెప్తాం. దాదాపుగా మీథేన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ 30% ఆఫ్ ద గ్లోబల్ హీటింగ్. 30% of the global heating since industrial revolution. మనకి పారిశ్రామిక విప్లవం జరిగిన తర్వాత నుంచి దాదాపుగా 30% మీథేన్ ఎమిషన్స్ జరుగుతున్నాయి. కాంట్రిబ్యూషన్ ఉంది గ్లోబల్ హీటింగ్ కి. 30% మీథేన్ ఇంపాక్ట్ ఉంది అనేది పాయింట్ అన్నమాట. అంతేకాకుండా దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే, మీథేన్ అనేది మనకి అట్మాస్ఫియర్ లో ఉండేది 12 years ఉంటుంది. మీథేన్ అనేది మనకి మహా అయితే ఒక 12 years కనిపిస్తుంది అట్మాస్ఫియర్ లో. తర్వాత అది క్లియర్ అయిపోతుంది అనమాట. కానీ గ్లోబల్ వార్మింగ్ లో CO2 కంటే పవర్ఫుల్ ఇంపాక్ట్ ఇస్తుంది అని చెప్తారు.
తర్వాత మనకి మనం కొన్ని స్టాటిస్టిక్స్ కనుక చూస్తే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ UNEP అని ఉంటుంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. ఇది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని. ఇది రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే CO2 కంటే కార్బన్ డైఆక్సైడ్ కంటే దిస్ ఇస్ మీథేన్ ఈజ్ 80 times మోర్ పొటెంట్ అని చెప్తాను. 80 times more potent at warming than CO2. At warming than CO2 అని దెన్ మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత మనం కనుక కొన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాటి కెమికల్ సింబల్, లైఫ్ టైమ్, తర్వాత GWP కనుక చూసామనుకోండి, GWP అంటే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంట. గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ దీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ కార్బన్ డైఆక్సైడ్, సెకండ్ మీథేన్, థర్డ్ నైట్రస్ ఆక్సైడ్, N2O అంటాం కదా, నైట్రస్ ఆక్సైడ్. ఒకసారి వీటిని అట్ ఎ గ్లాన్స్ చూద్దాం మనం. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ వచ్చేటప్పటికి లైఫ్ టైం వచ్చేటప్పటికి 5 to 200 years. గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ వచ్చేటప్పటికి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ అంటే ఏంటి అంటే హౌ మచ్ ఇంపాక్ట్ ఎ గ్యాస్ విల్ హ్యావ్ ఆన్ అట్మాస్ఫియర్ వార్మింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ కంపేర్ టు ద కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తో కంపేర్ చేస్తే ఒక గ్యాస్ ఎంత ఇంపాక్ట్ ఉంది అని చెప్పేది GWP అన్నమాట. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే కార్బన్ డైఆక్సైడ్ దీంతోనే కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇది 1. మీథేన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇట్స్ అట్మాస్ఫియర్ లో ఎన్ని టైమ్స్ అంటే పీరియడ్ ఆఫ్ టైం కంపేర్ టు కార్బన్ డైఆక్సైడ్ అన్నాం కదా, 21 times దెన్ మనకి CO2 కంటే పవర్ఫుల్ అనమాట అది మీథేన్ అనేది. అంటే దేనికి గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ ఎంత అంటే గ్లోబల్ వార్మింగ్ పొటెన్షియల్ 21 times టు CO2 మీథేన్ వచ్చినప్పటికి. అదే నైట్రస్ ఆక్సైడ్ వచ్చేటప్పటికి మనకి దాదాపుగా దీని లైఫ్ టైం వచ్చినప్పటికి 114 years దాకా ఉంటుంది. మీథేన్ 12 years ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 12 years. అంటే దీని ఇంపాక్ట్ గ్లోబల్ గా అన్ని రోజులు మాత్రమే ఉండగలుగుతుంది అనమాట మార్కెట్ లో, అదే సొసైటీలో ఆర్ ఎయిర్ లో. తర్వాత ఇది వచ్చినప్పటికి నైట్రస్ ఆక్సైడ్ వచ్చినప్పటికి 310 times మోర్ పొటెన్షియల్ దాన్ CO2 అనమాట, 310 రెట్లు. ఇలాగ మనకి ఇవి ఆర్డర్ లో కూడా మనకి కనుక కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్, సెకండ్ మీథేన్, థర్డ్ నైట్రస్ ఆక్సైడ్, ఫోర్త్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ అంటాం, SF6 సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. తర్వాత సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ తో పాటు మనకి ఇంకా కనుక మనం గమనిస్తే ఇంకా ఇంపాక్ట్ ఉన్నవి ఏమున్నాయి అని అంటే, ఇంపాక్ట్ చేసేవి ఏమున్నాయి అని అంటే CFC క్లోరోఫ్లోరోకార్బన్స్ 12, తర్వాత HCFC 22. ఇవన్నీ ఇంకా పర్ఫ్లోరోమీథేన్, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అనమాట, నెక్స్ట్ స్టేజ్ అనమాట. బట్ మనకి టాప్ క్లాస్ వచ్చేటప్పటికి CO2 ఫస్ట్ అయితే, సెకండ్ వచ్చేటప్పటికి మీథేన్, థర్డ్ వచ్చేటప్పటికి నైట్రస్ ఆక్సైడ్, ఫోర్త్ వచ్చేటప్పటికి సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, అండ్ ద ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి CFC క్లోరోఫ్లోరోకార్బన్ 12. ఇవి అన్నమాట. మీథేన్ ఎమిషన్ సోర్స్ కనుక మనం చూసామనుకోండి, అంటే మీథేన్ ఎమిషన్ కి ఉన్న సోర్సెస్ ఏంటి అని అంటే, సోర్సెస్ ఆఫ్ మీథేన్ ఎమిషన్ కనుక చూస్తే ఎక్కడి నుంచి మీథేన్ ఉద్గారాలు టర్న్ అవ్వడానికి స్కోప్ ఉంది అని అంటే 50 నుంచి 65% టోటల్ మీథేన్ ఎమిషన్స్ గ్లోబల్లీ ఆర్ అట్రిబ్యూటెడ్ టు హ్యూమన్ యాక్టివిటీస్ నుంచే దాదాపుగా 50 నుంచి 65%
ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ అంటాం. ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ అంటాం. అంటే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల వచ్చిన ఎమిషన్స్ అనమాట, ఉద్గారాలు అనమాట. దాదాపుగా 35 నుంచి 50% దాకా కమ్స్ ఫ్రమ్ న్యాచురల్ సోర్సెస్. So with wetlands being the largest contributor within this category and wetlands largest contributor within this category and so steady increase of methane in the atmosphere with the concentrations currently over 2.5 times greater than the pre-industrial levels. Industrial levels కంటే ఇప్పుడు ఉన్న పాటలో దాదాపుగా మనకి 2.5 times 2.5 రెట్లు పెరిగాయి అని చెప్పాలి మీథేన్ ఎమిషన్స్. ఇప్పుడు ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ తో ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు పెరిగాయి అనేది పాయింట్. ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్ అంటే ఎమిషన్స్, ఆంథ్రోపోజెనిక్ సోర్సెస్ అంటే మనం ఎలాంటివి అంటే లైక్ మనకి అగ్రికల్చర్, తర్వాత ఎనర్జీ సెక్టార్, తర్వాత డిస్కార్డెడ్ హౌస్ హోల్డ్ వేస్ట్, వీటి నుంచే ఎక్కువ శాతం మనకి ఆంథ్రోపోజెనిక్ ఎమిషన్స్ అంటాం అనమాట. ఇది అగ్రికల్చర్ లో ఎలాంటివి అంటే అగ్రికల్చర్ అనేది బిగ్గెస్ట్ ఎమిటర్ అని చెప్పాలి. తర్వాత మనకి దాదాపుగా అగ్రికల్చర్ లో కనుక మనం చూస్తే కౌస్ గానీ షీప్ రిలీజ్ ఏదైతే ఉంటుందో మీథేన్ డ్యూరింగ్ డైజెషన్ అండ్ మాన్యూర్, వాటి లైఫ్ స్టాక్ మాన్యూర్ రూపంలో వస్తుంది. లైఫ్ స్టాక్ మాన్యూర్ రూపంలో రిలీజ్ అయ్యే పార్ట్ అంతా ఇది మనకి మీథేనే ఉంటుంది అనమాట. అంతేకాకుండా రైస్ కల్టివేషన్ లో కూడా మనకి ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో మీథేన్ ఎమిటింగ్ బ్యాక్టీరియాలను హోల్డ్ చేస్తాయని చెప్తాం. తర్వాత ఎనర్జీ సెక్టార్ లో కనుక చూస్తే మనకి కోల్ గానీ ఆయిల్ గానీ గ్యాస్ వీటన్నిటిని ఎమిషన్స్ జరుగుతాయి కాబట్టి సెకండ్ లార్జెస్ట్ సోర్స్ కింద చెప్తాం. ఇలాంటివి అనమాట. తర్వాత డిస్కార్డెడ్ హౌస్ హోల్డ్ వేస్ట్ అంటే లార్జ్ క్వాంటిటీ ఆఫ్ మీథేన్ మనకి జనరల్ గా మనం కనుక గమనిస్తే డికంపోజెస్ అండ్ ఇఫ్ లెఫ్ట్ రాట్ ఇన్ ల్యాండ్ ఫిల్స్. జనరల్ గా మనకి ఈ హౌస్ హోల్డ్ పార్ట్ లో మనం వేస్ట్ పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఆ డికంపోజెస్ అండ్ వాటిని వదిలేస్తే ఏమవుతాయంటే అవి కుళ్ళిపోయి వాటి నుంచి మనకి మీథేన్ ఇదవుతుంది అనమాట. హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ లో యూజ్ చేసే వేస్ట్ వాటి వల్ల. అది పాయింట్. తర్వాత ఇప్పుడు దీనికి రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ చూద్దాం మనం. అంటే చాలా ఇక్కడ దీని ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ మీథేన్ శాట్ ప్రాముఖ్యత ఏంటి అంటే మోర్ స్ట్రింజెంట్ మీథేన్ మేనేజ్మెంట్ పాలసీస్ ఎలా టర్న్ అవుతాయి అనేది కూడా దీని ద్వారా మనకి ఈ శాటిలైట్ ద్వారా తెలియజేయబోతున్నారంట. మీథేన్ శాట్ వల్ల ఉపయోగం ఏంటి అంటే దాని సిగ్నిఫికెన్స్ అన్నాం అనుకోండి, ప్రాముఖ్యత అన్నాం అనుకోండి. దీని ద్వారా అడ్వాంటేజ్ లో మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే which track the implementation of methane management policies. చాలా ఇంపార్టెంట్ కదా అది. మీథేన్ మేనేజ్మెంట్ కి ఏవైతే విధానాలు అవలంబిస్తున్నారో వాటిని ఇంప్లిమెంటేషన్ ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏది మీథేన్ శాట్. అంతేకాకుండా గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అని ఉంది మనకి. చాలా ఇంపార్టెంట్ ఇది. గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ 2021లో చేసాం మనం. ఇది 2021. మీథేన్ ఎమిషన్స్ ని కట్ చేయాలి అట్లీస్ట్ బై 30% ఫ్రమ్ 2022 by 2030 అనేది మనం ప్లెడ్జ్ అనమాట.
మీథేన్ ఎమిషన్స్ ని 2020 నుంచి 30 లోపు 30% తగ్గించాలి అనేది పాయింట్. ఇది గ్లోబల్ మీథేన్ ప్లెడ్జ్ అంటాం, 2021లో చేసాం ఇది. తర్వాత థర్డ్ వన్ వచ్చినప్పటికి అంటే దీన్ని ఇక్కడ ఎమిషన్స్ తగ్గించడానికి సహకరిస్తుంది ఇది మీథేన్ శాట్ అని. అంతేకాకుండా ఎట్ COP28 మనం చూస్తే ఇక్కడ మనం ఇంపార్టెంట్ వన్ కదా, ఇది రీసెంట్ వన్ కదా. దీనిలో COP28 లో కనుక మనం చూస్తే more than 50 companies committed to virtually eliminating methane emissions and routine flaring. COP28 లో 50 కంపెనీస్ దాదాపుగా వర్చువల్ గా దీన్ని కమిట్ అవ్వడం జరిగింది ఈ కాంటెక్స్ట్ కి. తర్వాత న్యూ ఎరా ఆఫ్ ట్రాన్స్పరెన్సీ, మీథేన్ ఎమిషన్స్ లో ఎరా ఆఫ్ ట్రాన్స్పరెన్సీని కూడా తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంటుంది ఈ శాట్ వల్ల, మీథేన్ శాట్ వల్ల. తర్వాత మీథేన్ శాట్ ఏంటి అంటే, ఇది మీథేన్ శాట్ గురించి కొన్ని పాయింట్స్ మనం కనుక హైలైట్ కనుక చేస్తే, ఈ మీథేన్ శాట్ అనేది ఈ శాటిలైట్ గురించి మాట్లాడదాం. మీథేన్ శాట్ అనేది ఏంటి అంటే ఇస్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఇట్స్ అ స్మాల్ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ వన్. తర్వాత క్లైమేట్ చేంజ్ కి, ఈ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీథేన్ పరంగా అయితే ఎన్విరాన్మెంట్ కి రిలేటెడ్, శాటిలైట్స్ పరంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి రిలేటెడ్ అనమాట. సో మీథేన్ శాట్ ఇస్ అ స్మాల్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ విత్ ద గోల్ ఆఫ్ మానిటరింగ్ అండ్ స్టడీయింగ్. దీని గోల్ ఏంటి అని అంటే మానిటరింగ్ and studying global methane emissions. ఈ ఉద్గారాలని స్టడీ చేయడం అన్నమాట. తర్వాత దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే, దీన్ని డెవలప్డ్ బై మనం ఆల్రెడీ చెప్పుకున్న న్యూజిలాండ్ స్పేస్ ఏజెన్సీ. and Harvard University. తర్వాత ఈ మీథేన్ శాటర్ will orbit the earth 15 times a day. 15 times a day. 15 సార్లు ఒక రోజులో భూమి చుట్టూ 15 సార్లు తిరుగుతుంది ఈ శాటిలైట్. టు మానిటర్ ద ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్. And it will create a large amount of data and which will tell how much methane is coming from where, who's responsible, and are those emissions going up or down over time. అంతేకాకుండా fossil fuel operations account for about 40% of the human caused methane emissions. 40% of the fossil fuel operations account around 40% of the human caused methane emissions అన్నమాట. సో అంతేకాకుండా ఈ మీథేన్ శాట్ ట్రాక్ మీథేన్ ఫ్రమ్ కోల్ మైన్స్, ల్యాండ్ ఫిల్స్ అండ్ ఫార్మింగ్, ఇలాంటి వాటి నుంచి కూడా దాన్ని మీథేన్ ట్యాగ్ ని చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇంకా దాన్ని కొన్ని పాయింట్స్ కనుక చూస్తే, హై రిజల్యూషన్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ని యూజ్ చేస్తారు వీటిలో. స్పెక్ట్రోమీటర్స్ యూజ్ చేస్తారు. దాంతో ఏమవుతుందంటే క్రిటికల్ డేటా గ్యాప్స్ ఏవి లేకుండా డేటాని పర్ఫెక్ట్ గా ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది.
యా ఇది మీథేన్ శాట్ ఆల్సో హ్యాస్ అ వైడ్ కెమెరా వ్యూ కూడా ఉంటుంది దీనికి. ఈ వైడ్ కెమెరా వ్యూ మనకి దాదాపుగా 200 కిలోమీటర్లు బై 200 కిలోమీటర్స్ దాకా ఉన్న డేటాను కూడా ఈజీగా క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో లార్జర్ ఎమిటర్స్ ఎవరైతే ఉన్నారో సూపర్ ఎమిటర్స్ అంటాం. సూపర్ ఎమిటర్స్, ఈ సూపర్ ఎమిటర్స్ ని ఐడెంటిఫై చేయడానికి దీనిలో క్లౌడ్ కంప్యూటింగ్, ఈ డేటాని స్టోర్ చేయడానికి క్లౌడ్ కంప్యూటింగ్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఏమైతే గూగుల్ ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అండ్ డేటా విల్ బి మేడ్ పబ్లిక్ త్రూ గూగుల్స్ ఎర్త్ ఇంజిన్ ప్లాట్ఫామ్. గూగుల్స్ ఎర్త్ ఇంజిన్ ప్లాట్ఫామ్ ద్వారా, దీని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ఏవేవి ఎవరెవరు ఎంతెంత ఎమిషన్స్ ఉన్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి బట్టబయలు చేస్తుంది అనమాట, అందరికి తెలిసినట్టుగా చేస్తుంది అనమాట. దట్ ఈస్ అ పాయింట్. సో ఒక క్వశ్చన్ చూసాం అనుకోండి దీని మీద, దీనికి రిలేటెడ్ గా ఒక ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెఫరెన్స్ టు మీథేన్ అంటాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ with reference to methane. The global warming potential of the methane is less than that of carbon dioxide. Yeah, global warming potential of the methane is less than that of carbon dioxide. Correct hai kada? Methane stays in the atmosphere for a long duration as compared to CO2. అంటున్నాడు. ఎక్కువ సంవత్సరాలు టర్న్ అవుతుంది కార్బన్ డైఆక్సైడ్ తో కంపేర్ చేస్తే అంటున్నాడు. ఇక్కడ మనం చూసాం కదా, లైఫ్ టైం వచ్చినప్పటికి 5 to 200 years కార్బన్ డైఆక్సైడ్, ఇది వచ్చినప్పటికి 12 years, మీథేన్ 12 years. అదే కదా. సో ద ఎనర్జీ సెక్టర్ ఈస్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ మీథేన్ ఎమిషన్స్. రాంగ్, ఇది రాంగ్, అంతే కదా. Global warming potential of the methane is less than that of carbon dioxide. Carbon dioxide kante warming potential of the methane is less than that of carbon dioxide antadu. No, wrong kada, wrong. So none, answer D is correct. Global warming potential of the methane is higher compared with the carbon dioxide kada. Global warming potential ekku kada. Yes sir, that is the one. So answer D is correct. None here. How many of the statements is given above are correct antadu? Any statement lu paina correct antadu? No one kada, none. That is the one. Next inko concept ki veldam. Inko concept discuss chuddam. ikkada manam ganaka observe cheste హెల్త్ స్టేటస్ ఆఫ్ ఇండియాస్ హెల్త్ సెంటర్స్ అంటాడు. ఈ హెల్త్ స్టేటస్ మనం కనుక రీసెంట్ సినారియోస్ కనుక అబ్జర్వ్ చేస్తే, ఎందుకు ఇది న్యూస్ లో ఉంది అనేది తెలియాలి కదా మనకి. వై ఇట్ ఈస్ న్యూస్ అని తెలియాలి. హెల్త్ స్టేటస్ లో డిఫరెంట్ కంట్రీస్ కండిషన్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఇండియా చాలా ప్రోగ్రామ్స్ ని, గవర్నమెంట్ స్కీమ్స్ ని వాటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నా కూడా చెప్పుకోదగ్గ అవుట్కమ్ లేదు అనమాట. అంటే ఆ ప్రోగ్రామ్స్ లో ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నాం అంటే, ఎక్కడ మిస్ అవుతున్నాం అనేది మనం కనుక ఒకసారి చూస్తే, అట్ ఎ గ్లాన్స్ కనుక హోల్డ్ చేస్తే, ఇండియాలో మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇది న్యూస్ లో ఇప్పుడు రీసెంట్ గా న్యూస్ లోకి ఎందుకు వచ్చింది అని అంటే, రీసెంట్ గా పేపర్ టైటిల్, ఒక టైటిల్ ఇచ్చారు పేపర్ లో. ఇట్స్ టైటిల్ లైక్ దట్, లైక్ ద చేంజింగ్ స్టేట్ ఆఫ్ ద చేంజింగ్ స్టేట్ ఆఫ్ హెల్త్ సెంటర్స్ ఇన్ ఇండియా. ఇది ఇచ్చారనమాట న్యూస్ పేపర్ లో. ఒక టైటిల్ తోటి ఒక టైటిల్ ఇచ్చారు ఈ పేరు తోటి, ద చేంజింగ్ స్టేట్ ఆఫ్
హెల్త్ సెంటర్స్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. ఈ కాంటెక్స్ట్ లో మనం ఈ పర్టికులర్ పాయింట్ ని డిస్కస్ చేస్తున్నాం. దీనిలో మనం కంప్లీట్ గా ఈ హెల్త్ సెంటర్స్ ఎలా ఫంక్షన్ జరుగుతున్నాయి అనేది చూద్దాం. ఇండియన్ కాంటెక్స్ట్ లో మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని ఉంటాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అని ఉంటాయి, వాటిని మనం పిహెచ్సిస్ అంటాం. ఈ కార్నర్ స్టోన్ అంటాం వీటిని, అంటే ఆర్ ద పిహెచ్సిస్ ఆఫ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద రూరల్ హెల్త్ సర్వీసెస్ అని అంటాం. మెయిన్ ఇవి కార్నర్ స్టోన్ కింద మాట్లాడతాం వీటి. అంటే ఈ హెల్త్ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉండాలి అని అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. రూరల్ హెల్త్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడంలో ఇవి చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అని చెప్పాలి. వీటిని పిహెచ్సిలు అన్నమాట, ప్రైమరీ హెల్త్ సెంటర్స్. సో ఇక్కడ కనుక దీనిలో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆఫ్ ద పబ్లిక్ సెక్టర్ ఇన్ రూరల్ ఏరియాస్ ఫర్ ద సిక్ అండ్ దోస్ హూ డైరెక్ట్లీ రిపోర్ట్ ఆర్ రిఫర్డ్ ఫ్రమ్ ద సబ్ సెంటర్స్ ఫర్ క్యూరేటివ్, ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ హెల్త్ కేర్. దీనిలో దండగా మనకి పబ్లిక్ సెక్టార్ లో క్వాలిఫైడ్ డాక్టర్స్ దీనిలో నియమించడం జరుగుతుంది. ఈ పిహెచ్సి అనే కాన్సెప్ట్ ఇండియాకి కొత్తదేం కాదు. మనకి ద బోర్ కమిటీ, ఈ బోర్ కమిటీ 1946 లో 1946లో ఈ పిహెచ్సి అనే కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది అనమాట, బోర్ కమిటీ. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ క్యూరేటివ్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ టు ఆల్ రూరల్ పాపులేషన్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్, ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ హెల్త్ కేర్ టు రూరల్ పాపులేషన్. ఇది దీని మెయిన్ ఆబ్జెక్టివ్. మెయిన్ దేని మీద ఫోకస్ చేస్తారు అంటే ప్రివెంటివ్ అండ్ ప్రమోటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద హెల్త్ కేర్. రూరల్ ఏరియాల్లో జబ్బులు రాకుండా వచ్చిన వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీద రన్ అవుతాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ టు క్రియేట్ and expand the presence of the primary health centers throughout the country is consistent with the 8 elements of the primary health care outlined in the Alma Ata Declaration. Manam Alma Ata Declaration lo Alma Ata ఈ పర్టికులర్ డిక్లరేషన్ లో మనం ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గురించి, ఇండియాలో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడాం. పిహెచ్సి. సో ఇక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ కమిటీలు ఏమన్నా వచ్చినా, డిక్లరేషన్స్ వచ్చినా ఖచ్చితంగా మనం ఫోకస్ చేయాల్సిన ఛాన్స్ అవసరం ఉంటుంది. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే 94% of the health centers are in rural areas, but only 20% of them function effectively. ఇక్కడ ఉన్న వాటిలో ఇప్పుడు మనకి ఈ ఆల్మా ఆటా డిక్లరేషన్ ఇది 1978లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఈ డిక్లరేషన్ లో ఇండియా సైన్ చేయడం జరిగింది. అంటే ప్రైమరీ హెల్త్ కేర్ మీద జరిగిన డిక్లరేషన్ అనమాట ఇది. సో దీనిలో కాంటెక్స్ట్ ఏంటి అంటే హెల్త్ ఫర్ ఆల్ బై 2000. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే హెల్త్ ఫర్ ఆల్ బై 2000 సంవత్సరానికి అందరికీ ఆరోగ్యాన్ని అందించాలి అనేది దీని మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఆల్మా ఆటా డిక్లరేషన్ అంటాం దీన్ని, ఆల్మా ఆటా డిక్లరేషన్. సో మనకి ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అని అంటే దీని గురించి, అంటే మనం కొంచెం దీని గురించి కనుక హోల్డ్ చేస్తే, ఇది న్యూస్ లో ఉంది పాయింట్, దీనికి రిలేటెడ్ గా పిహెచ్సిల గురించి మాట్లాడేటప్పుడు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట. తర్వాత మనకి ఇండియన్ కాంటెక్స్ట్ లో చాలా డిక్లరేషన్స్ ఉన్నాయి మనకి. దీని తర్వాత అస్థానా డిక్లరేషన్ కూడా ఉంటుంది.
అస్తానా మనకి అస్తానా డిక్లరేషన్ లో కూడా దీని గురించే మాట్లాడతారు అనమాట. ఎనీవేస్ ఈ డిక్లరేషన్ లో అల్మా అతా డిక్లరేషన్ లో హెల్త్ ఫర్ ఆల్ బై 2000 అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ హెల్త్ కేర్ సెంటర్స్ లో 94% ఆఫ్ హెల్త్ సెంటర్స్ రూరల్ ఏరియాలో ఉంటే స్టాటిస్టిక్స్ ఏం చెప్తున్నాయంటే 20% మాత్రమే ప్రాపర్ గా ఫంక్షన్ అవుతున్నాయి, ఫంక్షనింగ్ ఎఫెక్టివ్లీ అన్నమాట. ఎఫెక్టివ్ గా ఫంక్షన్ అవుతుంది 20% మాత్రమే అనేది కాన్సెప్ట్. ఎలాంటివి ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే జనరల్ చెకప్స్ కానీ చెకప్స్ ఉంటాయి. తర్వాత ఇమ్యూనిటీ బిల్డ్ చేయడానికి వ్యాక్సిన్స్ ఇవ్వడం, మనకి మిషన్ ఇంద్రధనుష్ లాంటివి, స్క్రీనింగ్ టెస్ట్లు, తర్వాత క్రానిక్ డిసీజెస్ ఉంటాయి కదా, క్రానిక్ డిసీజెస్ మేనేజ్మెంట్. సో స్పెషలిస్ట్ రిఫర్ చేసే కొన్ని జబ్బులు ఉంటాయి. ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడ్స్ కెన్ ఇంక్లూడ్ జనరల్ ప్రాక్టీషనర్స్, నర్స్ ప్రాక్టీషనర్స్, మిడ్వైఫ్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్. జనరల్ గా వీటిల్లో ఉండే వాళ్ళు ఎవరెవరు అంటే జనరల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు ఈ హెల్త్ కేర్ సెంటర్స్ లో, నర్స్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, మిడ్వైఫ్స్ ఉంటారు, తర్వాత కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఉంటారు. వీళ్ళు నలుగురు కనిపిస్తారు మనకి పిహెచ్సిలో. ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆయుష్మాన్ భారత్ ఇది ప్రామినెంట్ ప్రోగ్రామ్ కదా. దీని కాంటెక్స్ట్ ఏంటి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ గా దీనిలో చెప్పడం జరుగుతుంది అనమాట. ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్ లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ గా వీటిని ట్రీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఎక్స్పాండింగ్ ద సర్వీసెస్ రెండర్డ్ బై దెమ్. వీటిలో ఇచ్చే సర్వీసెస్ ని కూడా, వీటి సేవలను కూడా ఎక్స్పాండ్ చేయడం జరిగింది అనమాట. ప్రైమరీ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్ అని కనుక మనం గమనిస్తే, సో దీనికి మెయిన్ దీనిలో కాంటెక్స్ట్ ఏంటి అంటే ప్రివెంటివ్ కేర్ అంటే ఇల్నెస్ కానీ డిసీజెస్ కానీ దానికి తగినంగా అలాంటివి రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి. వ్యాక్సినేషన్ ఇప్పుడు వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పాలి ప్రివెంటివ్ హెల్త్ కేర్ కి. వ్యాక్సినేషన్ కానీ, రెగ్యులర్ చెకప్స్ కానీ, స్క్రీనింగ్స్ కానీ ఇవన్నీ మనకి ఈ సెంటర్స్ లోనే జరుగుతాయి అన్నమాట. తర్వాత యాక్సెసిబిలిటీ కూడా ఇంక్రీజ్ చేయడం జరుగుతోంది. ఈ హెల్త్ సెంటర్ కౌంట్ కనుక మనం చూసాము అంటే ఇక్కడ మనకి కనిపిస్తోంది స్టేట్ వైజ్ మనకి ఇక్కడ క్లాసిఫికేషన్ కూడా కనిపిస్తోంది. కొన్ని స్టేట్స్ లో షార్ట్ ఫాల్ కూడా ఉంది. తర్వాత ఇక్కడ మనం ఈ పిహెచ్సిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఉండే ప్రాబ్లమ్స్ కనుక మనం చూస్తే, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఒకసారి మనం కనుక అబ్జర్వ్ చేస్తే, జనరల్ గా మనకి లిమిటెడ్ ఇన్ స్కోప్ చాలా లిమిటెడ్ స్కోప్ ఉంటుంది వీటికి రీచ్ అయ్యే స్కోప్. లిమిటెడ్ స్కోప్ అంటే వెరీ బేసిక్ కాంటెక్స్ట్ ఉంటేనే వీటిని రీచ్ అవుతారు. which covers only 15% of the health issues. దాదాపుగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లో ఓన్లీ 15% మాత్రమే ఇవి కవర్ చేయగలుగుతున్నాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి ప్రాబ్లం ఏంటి అంటే ఫండింగ్. జనరల్ హెల్త్ కేర్ క్వైట్ లో ఉండడం, ఇన్సఫిషియంట్ ఫండ్స్ వల్ల ఈ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవిజన్ రీచ్ అవ్వకపోవడం కూడా ఒక పాయింట్. అంతేకాకుండా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ ఆన్ హెల్త్ కేర్ కి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ స్పెండ్ చేస్తున్నవి వాటి ఎక్స్పెండిచర్ కనుక మనం గమనిస్తే ఇది 2.1% ఆఫ్ జీడిపి.
2.1% మాత్రమే ఉంది జీడిపిలో. ఎప్పుడు అంటే ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 23. ఇది కనుక మనం గమనిస్తే 2.1% జీడిపిలో మనం హెల్త్ కేర్ కి స్పెండ్ చేస్తోంది. మనకి బ్రిక్స్ నేషన్స్ అన్నింటిలోకి ఇండియా ఈ హెల్త్ కేర్ కి తక్కువ ఖర్చు పెడుతున్న కంట్రీలో ఉంది అనమాట. మనకి దాదాపుగా బ్రెజిల్ కనుక మనం గమనిస్తే బ్రెజిల్ ఈజ్ స్పెండింగ్ అరౌండ్ 3.8%. మనకి చైనా కనుక గమనిస్తే చైనా ఈజ్ స్పెండింగ్ అరౌండ్ 3.1%. రష్యాకి వచ్చినప్పటికీ రష్యా 3.7% స్పెండ్ చేస్తోంది. సౌత్ ఆఫ్రికా కనుక చూస్తే ఇట్స్ స్పెండింగ్ అరౌండ్ 4.2% అనమాట. ఇది రీజన్స్, ఇది పాయింట్స్. దీంతో పాటు ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇన్సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ హెల్త్ కేర్ కి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేకపోవడం. 2019 రిపోర్ట్ ప్రకారం కనుక మనం అబ్జర్వ్ చేస్తే 22% of the primary healthcare centers do not have separate room for immunization and family planning services. 22%. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం. అంతేకాకుండా మనం కనుక గమనిస్తే రాజస్థాన్ లాంటి స్టేట్స్ లో చూస్తే పాపులేషన్ ఈజ్ ఆఫెన్ సో డిస్పర్స్డ్. హిల్ స్టేషన్స్ లో ఉన్న వాళ్ళు దాదాపుగా 10 నుంచి 20 కిలోమీటర్లు వాళ్ళు రీచ్ అవ్వాల్సి వస్తుంది దగ్గరలో ఉన్న పిహెచ్సికి వెళ్ళాలి అని. సో ఇలాంటి అంటే దూరం అనమాట, దూరం ఉండడం కూడా అనమాట ఒక రీజన్. అవైలబిలిటీ తక్కువ ఉండడం. తర్వాత ఇంకొక రీజన్ ఏంటి అని అంటే షార్టేజ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా వీళ్ళ నెంబర్ కూడా తక్కువ ఉండడం. ఇవన్నీ రీజన్స్ అనమాట ఇండియాలో మనకి హెల్త్ కేర్ ఫెసిలిటీ సరిగ్గా రీచ్ అవ్వకపోవడానికి. సో ఇక్కడ కనుక మనం గమనిస్తే మనకి ఇష్యూస్ హైలైటెడ్ ఇన్ ద స్టడీ టైటిల్ ద చేంజింగ్ స్టేట్ ఆఫ్ హెల్త్ కేర్ సెంటర్స్. ద చేంజింగ్ స్టేట్ ఆఫ్ హెల్త్ కేర్ సెంటర్స్ అని పేపర్ లో వచ్చిందని చెప్పుకున్నాం కదా రీసెంట్ గా. ఆ టైటిల్లో చెప్పిన అంటే ఆ టైటిల్లో మెన్షన్ చేసిన విధంగా ఏమేం చేంజెస్ వస్తున్నాయి ఇక్కడ అని అంటే మనకి ఇండియాలో ఎక్కడెక్కడ ఏమేం చేంజెస్ కనిపిస్తున్నాయి అని అంటే గ్రాస్లీ అండర్ యూటిలైజ్డ్. ఇదొకటి అండర్ యూటిలైజ్డ్. తర్వాత ల్యాక్ ఆఫ్ స్టాఫ్, ఇదొక ప్రాబ్లం. స్టాఫ్ లేకపోవడం, ఉన్న వాళ్ళు ఆబ్సెంట్ అవ్వడం. లిమిటెడ్ సర్వీసెస్ కస్టమర్ కి రిలేటెడ్ గా పేషెంట్ కి రిలేటెడ్ గా ఏమన్నా కొత్త వాళ్ళ లిస్ట్ లో లేని కనుక ఏమన్నా నోటిఫై చేస్తే వాటికి ఫెసిలిటేషన్ లేకపోవడం. ఫండ్స్ ఇర్రెగ్యులర్ ఫ్లో, గవర్నమెంట్ తరఫు నుంచి సప్లై సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లం కింద చెప్పాలి ఇది. తర్వాత ల్యాక్ ఆఫ్ టాయిలెట్ ఫెసిలిటీస్, ల్యాక్ ఆఫ్ టాయిలెట్స్, ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. తర్వాత ల్యాక్ ఆఫ్ డ్రగ్స్, ప్రాపర్ డ్రగ్స్ ఆర్ మెడిసిన్స్ కూడా లేకపోవడం. ఇవి మనకి ఇంకా చాలా అనమాట. అప్పర్ కాస్ట్ డాక్టర్స్ డిస్క్రిమినేటింగ్ అగైనెస్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఇది కూడా ఒక ప్రాబ్లం. ఎక్కువ మంది మనకి డాక్టర్స్ అందరూ ఈ అప్పర్ కాస్ట్ వాళ్ళనే ఉండడం వల్ల వీళ్ళు ఏంటి అని అంటే లోయర్ కమ్యూనిటీస్, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో ఆ కమ్యూనిటీస్ ని చూసి వాళ్ళు డిస్క్రిమినేట్ చేయడం, ఇలాంటివన్నీ అనమాట రీజన్స్. డిస్రెస్పెక్టింగ్ దళిత్ ఏఎన్ఎంస్, ఈ దళిత్ ఏఎన్ఎంస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రెస్పెక్ట్ లేకుండా చూడడం, ఇలాంటివన్నీ రీజన్స్ అన్నమాట. సో మనకి ఇది మన హెల్త్ కేర్ కి సంబంధించిన ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ న్యూస్ లో ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్ గా చాలా పెద్ద ఇందులో పెద్ద ఆర్టికల్ ఇచ్చాడు దీని గురించి. హెల్త్ స్టేటస్ ఆఫ్ ఇండియాస్ హెల్త్ సెంటర్స్ అని టైటిల్ ద చేంజింగ్ స్టేట్ ఆఫ్ ద హెల్త్ సెంటర్స్ ఇన్ ఇండియా అని పెట్టించాడు. సో వీటిని ఖచ్చితంగా మనకి ఫోకస్ చేస్తాడు
విమెన్ కి రిలేటెడ్ గా, హెల్త్ కేర్ కి రిలేటెడ్ గా ఎగ్జామ్ లో క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. కాబట్టి 1-2 సార్లు దీన్ని హైలైట్ పాయింట్స్ చూసుకోండి. ఎందుకు అంటే మనకి ఈ అసెర్షన్ మోడల్ క్వశ్చన్స్ లో పాయింట్స్ కరెక్టా కాదా అని జస్టిఫై చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇలాంటి విన్నారు అని అంటే ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.